అందరూ నమస్కారం అండి. ఇప్పుడే అఖండ 2 ట్రైలర్ వచ్చింది. ఆ ట్రైలర్ కూడా నేను చూడడం జరిగింది. చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అఖండ సినిమా స్టోరీ ఏదైతే ఉందో, అఖండ సినిమాలో ఉన్న సీన్స్ ఏదైతే ఉన్నాయో అదే స్టోరీని, అదే సీన్స్ని కొద్దిగా మార్పులు చేర్పులు చేసి అఖండ 2లో పెట్టేశారేమో అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అఖండ సినిమాకి, అఖండ 2 సినిమాకి స్టోరీ వైజ్గా పెద్దగా డిఫరెంట్ లేదు. అఖండ సినిమాలో ఉన్న స్టోరీనే అఖండ 2లో పెట్టేశారు అనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. సో ట్రైలర్ చూస్తూ మాట్లాడదాం, ఎందుకంటే ట్రైలర్ చూస్తూ మాట్లాడితేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కాబట్టి ట్రైలర్ని చూస్తూ మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు ట్రైలర్ చూద్దాము. ఓకే. కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాళ్ళు నమ్మిన రోజు భారతదేశం తునాతునకలైపోతుంది. దేశం మొత్తం 40 రోజులు జరుపుకునే సంబరం. ఏది ఏమైనా కానీ తమన్ మాత్రం మ్యూజిక్ అద్దరు కొట్టాడండి. అద్దరు కొట్టి మామూలుగా కొట్ల, అరాచకంగా కొట్టాడు. అదేవిధంగా సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో అది కూడా అరాచకం, మామూలుగా లేదు. సినిమాటోగ్రఫీ కూడా మామూలుగా లేదు, చాలా చాలా బాగుంది. ఆ రెండు మాత్రం మెచ్చుకోవచ్చు, తమన్ని మెచ్చుకోవచ్చు, సినిమాటోగ్రఫీని మెచ్చుకోవచ్చు. చాలా బాగున్నాయి, రెండు చాలా బాగున్నాయి. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మహాకుంభమేళా 8 గంటలు తెగాలి, రక్తం చెందాలి. అదిగో ఇప్పుడు ఆది ఫిన్సెట్ వచ్చాడు కదా, అతను నాకేమనిపిస్తుందంటే అతను ఎవరో అయి ఉంటుందా అని నాకైతే అనిపిస్తుందంటే, అఖండ సినిమాలో విలన్ ఉన్నాడు కదా, ఒక విలను, మెయిన్ విలను, అతను తమ్ముడో లేకుంటే అతను కొడుకో వాటెవర్ ఏదైనా కానీ అతనికి సంబంధించిన వ్యక్తి అని ఫిన్సెట్ నాకైతే అర్థమవుతుంది. బాలకృష్ణ గారి మీద పగ తీర్చుకోవడానికి అతను వచ్చాడు అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అది ఆ విలను తమ్ముడై ఉండే అవకాశాలు ఉన్నాయి. బాలకృష్ణ గారు చంపేశారు కదా ఫస్ట్ విలన్ని అఖండ సినిమాలో, ఆ చంపేశాడు కాబట్టి ఇతని మీద పగతో దేనికి చంపాడు. సో అప్పుడు బాలకృష్ణ గారి కూతురు ఉంది కదా చిన్నపిల్ల, ఆ చిన్నపిల్లని కాపాడటానికి మా నాన్నను చంపేశారు, మా నాన్ననో మా తమ్ముడినో వాటెవర్ ఎవరైనా కానీ చంపేశారు. సో నేను అతని మీద పగ తీసుకోవాలి అనే ఉద్దేశం ఆ ఆది ఫిన్సెట్లో ఉంది. ఆది క్యారెక్టర్ కూడా సేమ్ అదే అయ్యే ఉండే అవకాశం ఉందో నాకైతే అనిపిస్తుంది. సో తర్వాత చూడండి. చనిపోయిన రోజున వాడొచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె తల్లి సేమ్ అదే స్టోరీని తీసుకొచ్చారు, అక్కడి నుంచే లాక్కుంటూ వచ్చారు. పెద్దగా ఇదేలా చెప్తా, దాని గురించి చెప్తా. పట్టిలో కలిసేది. ఈ అమ్మాయి ఎవరంటే నాకేమనిపిస్తుందంటే, ఏదైతే బాలకృష్ణ గారి కూతురు ఉంది కదా చిన్నపిల్ల అఖండ సినిమాలో, అదే అమ్మాయి ఈ అమ్మాయి. ఓకే, అదే అమ్మాయి ఈ అమ్మాయి. ఆ అమ్మాయిని బాలకృష్ణ గారు కాపాడారు. సో కాపాడారు, ఏది పెద్ద బాలకృష్ణ గారు కాపాడారు. ఇప్పుడు ఈ స్టోరీ ఏంటంటే నాకేం అర్థమైందంటే, ఇది అఖండ సినిమా అనేది ఈ అమ్మాయి చిన్నప్పుడు జరిగిన స్టోరీ. ఇప్పుడు ఈ అమ్మాయి పెద్ద అయినాక జరిగిన స్టోరీ. చిన్నప్పుడు ఈ అమ్మాయిని దేనికోసం ఈ అమ్మాయిని చంపాలనుకుంటున్నారో పెద్ద అయ్యాక కూడా ఈ అమ్మాయిని వెంటాడుతున్నారు, అప్పటి నుంచి వెంటాడుతున్నారు. పెద్ద అయ్యాక కూడా ఈ అమ్మాయిని చంపాలనుకుంటున్నారు, ఎందుకంటే ఈ అమ్మాయిని చంపితే కొన్ని శక్తులు వస్తాయి అది అన్నారు కదా అఖండ సినిమాలో. సో అందుకోసం ఈ అమ్మాయిని చంపాలని చూశారు కదా. సో ఈ అమ్మాయిని చంపితే శక్తులు వస్తాయి అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని చిన్నప్పటి నుంచి కూడా వెంటాడుతూనే ఉన్నారు. మరొకసారి ఈ అమ్మాయికి కష్టం వచ్చింది, ఈ అమ్మాయి ప్రాణం తీయాలని చూస్తున్నారు. బాలకృష్ణ గారు మాట ఇచ్చారు, పెద్ద బాలకృష్ణ గారు మాట ఇచ్చారు, నువ్వు ఏ కష్టంలో ఉన్నా, నువ్వు ఎంత ప్రమాదంలో ఉన్నా ఒక్కసారి నన్ను తలుసుకో, నీ ముందు నేను ఉంటాను అని స్టార్టింగ్లో అఖండ సినిమాలో చెప్పాడు కాబట్టి. సో ఈ అమ్మాయిని తరుముతున్నారు కాబట్టి బాలకృష్ణ గారు ఇక్కడే పెద్ద బాలకృష్ణ గారు ఎంట్రీ ఉంటుంది. ఓకే, ఈ అమ్మాయిని కాపాడడానికి చూడండి. సేమ్ స్టోరీ ఆ స్టోరీనే లాక్కొచ్చారు. అది చిన్నప్పుడు స్టోరీ,
ఇది పెద్ద అయినాక స్టోరీ, అంతే తేడా. స్టోరీకి పెద్ద తేడా ఏం లేదు, కానీ టెంప్లెట్ మాత్రం ఒకటే. స్టోరీ అఖండ సినిమాలో ఎమ్మాయిని చంపాలనుకున్నారు, అఖండ 2లో కూడా ఎమ్మాయిని చంపాలనుకుంటున్నారు. అప్పటి నుంచి వెంటాడుతూనే ఉన్నారనమాట అర్థం. ఇప్పుడే మన బాలకృష్ణ గారు ఎంట్రీ ఇస్తారనమాట ఈ అమ్మాయిని కాపాడేదానికి. ఈ అమ్మాయి ఎవరంటే బాలకృష్ణ గారు కూతురు. రెండో బాలకృష్ణ గారు ఉన్నారు కదా, ఆయన కూతురు అయి ఉండే అవకాశం ఉంది. ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. అది ఏదో టీజర్ ఏదో రిలీజ్ చేశారు కదా, మెడ మీద మేబీ అది కట్ చేశారు అనుకుంటున్నా ఈ సినిమాలో, ఎందుకంటే దాని మీద బాగా ట్రోల్స్ వచ్చాయి. చూద్దాం. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాషలో చెప్పాలంటే సర్జికల్ స్ట్రైక్. How dare you disturb my God's order? ఇప్పటి వరకు ప్రపంచ పటంలో ఉన్న దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు, ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం తమన్ గారు చింపేశారు. తర్వాత ఫోటోగ్రఫీ చింపేశారు, ఫోటోగ్రఫీ కూడా చింపేశాడు, సినిమాటోగ్రఫీ కూడా చింపేశాడు. ఆ రెండింటి వరకు బాగుంది. బాలకృష్ణారావు యాక్టింగ్ మనం చెప్పాల్సిన అవసరం లే. ఆయన రుద్రతాండం ఎలా ఉంటుందో, ఆయన ఇది డైలాగ్ డెలివరీ ఏదైతే ఉంటుందో అది మనందరికి తెలిసిందే. ఆయన యాక్టింగ్ అనే ఆయన బీభత్సంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సేమ్ స్టోరీనే మళ్ళీ పెట్టేశారు. అదే నాకైతే కలిగింది. మేబీ అది అయి ఉండదా అనేది కూడా నాకు తెలియదు. సినిమా చూస్తే కానీ అర్థం అవుద్ది. బట్ 100%, 99% స్టోరీ ఇదే అనేది నాకైతే అనిపిస్తుంది. అఖండ సినిమాలో ఎలాగైతే ఆ చిన్న పిల్లతోటి స్టోరీ అంతా సినిమా అంతా స్టోరీ అంతా తిరగద్దో, అదే విధంగా అఖండ 2లో కూడా అదే పాప స్టోరీ, అదే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది స్టోరీ. సేమ్ అంతే. దానికి దీనికి పెద్ద స్టోరీ డిఫరెంట్ ఏం లేదు. అదే స్టోరీ. అది చిన్నప్పుడు జరిగిన స్టోరీ, ఇది పెద్ద అయినాక జరిగిన స్టోరీ. అమ్మాయి చిన్నప్పుడు స్టోరీ, అది అమ్మాయి పెద్ద అయినాక స్టోరీ. చిన్నప్పుడు అమ్మాయిని చంపాలనుకుంటున్నారు, బాలకృష్ణ గారు వచ్చి కాపాడారు. సో పెద్ద అయినాక కూడా అమ్మాయిని చంపాలని చూస్తున్నారు, సో బాలకృష్ణ గారు వచ్చి కాపాడుతున్నారు. స్టోరీ ఇదే, సేమ్ స్టోరీ. కాకపోతే దాని చుట్టూ ఆ హిందీ వాళ్ళు లేకుంటే రకరకాలుగా ఉంటారు కాబట్టి కొంచెం స్టోరీని అలా అల్లారు. సేమ్ ఓవరాల్గా చూస్తే సేమ్ స్టోరీ. అఖండ సినిమాలో ఉన్న స్టోరీయే ఈ అఖండ 2లో కూడా అదే స్టోరీయే. అక్కడ ఆ అమ్మాయిని కాపాడాలని, చిన్నపిల్లని కాపాడాలని ప్రయత్నించాడు. ఇక్కడ పెద్ద అయ్యాక ఈ అమ్మాయిని కాపాడాలని ప్రయత్నిస్తున్నాడు. సో ఓవరాల్గా స్టోరీ మాత్రం ఓకే, స్టోరీ మాత్రం సేమ్ స్టోరీ. బట్ అంటే సినిమా బాగుండే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే సినిమా ఫోటోగ్రఫీ అంతా కూడా బాగుంది. సినిమా ఖచ్చితంగా బాగుంటుంది, బాగుండాలి కూడా. సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. సినిమా మాత్రం బాగుంటుంది కూడా. బట్ స్టోరీ ఏంటంటే సేమ్ స్టోరీయే, సేమ్ టెంప్లెటే, అదే ఉంది. పెద్దగా స్టోరీ వైజ్గా పెద్దగా డిఫరెంట్ అయితే లేదు. సో చూడాలి సినిమా ఎలా ఉండబోతుంది అనేది. ఓకే, థ్యాంక్ యూ.